రామ్ చరణ్ నుంచి సినిమా వస్తుందంటే థియేటర్ దగ్గర నానా హంగామా మొదలవుతుంది. అలాంటిది గత ఏడాది మొదలుపెట్టిన గేమ్ చేంజర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేక సినీ ఇండస్ట్రీలో చాలా చర్చ నడుస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్, ట్రైలర్, సాంగ్ తప్ప ఇంకా ఏమీ విడుదల కాలేదు. ఇక అలాంటి తరుణంలో ఈ సినిమా ఇంకా మొదలు కాలే అనే చర్చ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ హాట్ టాపిక్గా ఉంది. ఇక గేమ్ చేంజర్ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందని డైరెక్టర్ శంకర్ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. అయితే ఈ ఏడాది వస్తుందా లేదా అన్నట్లే క్లారిటీ చెప్పలేదు. షూటింగ్ పూర్తి, ఎడిటింగ్ అయిన తర్వాత రిలీజ్ డేట్ గురించి చెబుతానని శంకర్ చెప్పారు. ఇంకా 15 రోజులు షూటింగ్ మిగిలి ఉందని శంకర్ అప్డేట్ ఇచ్చారు. ఇక రిలీజ్ డేట్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ పోస్టర్ అయిపోయింది. ఇంకా 10 నుండి 15 రోజులకు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఫైనల్ ఎడిటింగ్ అయిపోయినాక రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని శంకర్ చెప్పారు. అయితే ఈ ఏడాది రిలీజ్ ఉందా అనేదే నేరుగా చెప్పలేరు శంకర్. ప్రశ్న వచ్చింది మరి రామ్ చరణ్ నిర్మాత దిల్ రాజు తననే అడగాలని చెబుతున్నారు. శంకర్ ఓ రిపోర్టర్ కాన్వెన్షన్ చేశారు. ఇక సినిమా అంటే అందరూ కలిస్తే తాను మాత్రమే కాదని శంకర్ అన్నారు. సినిమా అంటే నేను మాత్రమే కాదు, యాక్టర్లు, ప్రొడక్షన్, టెక్నాలజీ అందరూ కలిసేనే సినిమా. అవన్నీ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇంకా 15 రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఎడిటింగ్ తర్వాత ఈ విడుదల తేదీని ప్రకటిస్తామని డైరెక్టర్ శంకర్ తెలిపారు. ఇక అయితే ఈ ఏడాదికి గేమ్ చేంజర్ వస్తుంది ఖచ్చితంగా డైరెక్టర్ శంకర్ చెప్పలేకపోయారు. కాగా ఇది ఇలా ఉండగా ఇటీవల గేమ్ చేంజర్ షూట్ మొదలయ్యింది సమాచారం. తాజాగా గేమ్ చేంజర్ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. మూవీ యూనిట్ గేమ్ చేంజర్ డబ్బింగ్ వర్క్ నేడు మొదలుపెట్టినట్టు ప్రకటించారు. నిర్మాతలు దిల్ రాజు పూజ కార్యక్రమంలో డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. ఇక షూట్ అయిపోయింది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ త్వరగానే పూర్తి చేసి డిసెంబర్లో సినిమా రిలీజ్ పక్కా అని ఫిక్స్ అయిపోయిందనుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక డబ్బింగ్ వర్క్ మొదలుపెట్టిన ఫోటోలు షేర్ చేసి రిలీజ్ క్రిస్మస్ అని మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ మూవీ యూనిట్ ఇక ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి జరగండి సాంగ్ రిలీజ్ చేయగా నెక్స్ట్ సాంగ్ ఆగస్టు చివరిలో వస్తుందని ఇటీవల తమన్ ఓ ప్రెస్ మీట్లో తెలిపారు. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ డబుల్ యాక్టింగ్ చేయనున్నారు. కాగా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. డబుల్ యాక్టింగ్ కోసం ఒక దానిలో ఆఫీసర్గా, మగ దాంట్లో రాజకీయ నేతగా ఉండబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినబడుతుంది. కాగా ఈ గేమ్ చేంజర్ సినిమాలో శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, సముద్రదేవి, ఎస్ఎస్ సూర్య నటిస్తూ ఉన్నారు. ఇక వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలో విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు ఎస్ఎస్ దమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక దర్శకుడు శంకర్ ఓవైపు భారతీయ 2 సినిమాతో బిజీగా ఉండడం, గేమ్ చేంజర్ సినిమా పూర్తవ్వడం చాలా ఆలస్యమైంది. ఈ సినిమా తర్వాత ఓపెన్ ఫేమ్ బుచ్చిబాబు సాహోతో రామ్ చరణ్ ఓ తేజ్ ఓ సినిమా చేస్తున్నాడని సినిమా వర్గాల్లో మరో టాక్ వినబడుతుంది. అది ఉండగా ఫస్ట్ అప్డేట్లో సినిమాలో గేమ్ చేంజర్ ముందు వరుసలో ఉంది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కాబట్టి దీని మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఇక సినీ ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళకు రెప్పలు కట్టినట్టే చూస్తున్నారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాత్రం ఫిక్స్ కాలేదని సమాచారం ఇదివరకే మనకు తెలిసింది. కాగా భారతీయ 2 కొంచెం నార్మల్ కాగా గేమ్ చేంజర్ సాలిడ్ అప్డేట్తో వస్తుందని ఇదివరకే చెప్పారు. దీంట్లో యాక్షన్ ఎలివేషన్లు, సాలిడ్ ఫైట్స్, రాజకీయాలకు సంబంధించిన దాని మీద బాగా హైలైట్గా తీస్తారని ఒక టాక్ వినబడుతుంది. కాగా రామ్ చరణ్ ఈ మధ్య రాజకీయాలకు సంబంధించిన సినిమాలు తీయడం కొంచెం ఆకట్టుకుంది. ఇదివరకులో మన రంగస్థలంలో రాజకీయం గురించి తీసిన సినిమా చాలా అప్డేట్ వచ్చింది. కాగా అదే తరుణంలో గేమ్ చేంజర్ మూవీ కూడా చాలా హిట్ అవుతుందని రామ్ చరణ్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇక డైరెక్టర్ శంకర్ కూడా అదే అంటున్నాడు. దీనిలో రాజకీయం గురించి ఉంటుందని కూడా మనకు ఇదివరకు క్లిప్స్లో చెప్పడంతో ఈ సినిమాపై కూడా మనకు చాలా అంచనాలు ఉన్నాయి. కాగా దీనిలో డబుల్ రోల్ చేయడంతో ఈ సినిమా ఎలాంటి ఉంటుంది, ఎన్ని సర్ప్రైజ్లు ఉంటాయో చూడాల్సి ఉంటుందని మనకు తెలుస్తుంది. ఇక గేమ్ చేంజర్ కోసం రామ్ చరణ్ కష్టపడుతున్నాడు అని మనకు ఇదివరకే తెలిసింది. దీంట్లో ఒక హైలైట్ కూడా ఉందని ఇదివరకే అని చెప్పారు. కానీ ఆ హైలైట్ ఏందో ఇప్పటి వరకు మనకు ఈ డైరెక్టర్ చెప్పలేదు. కానీ క్లైమాక్స్ సీన్లో
ఒక హీరో వస్తాడని ఒక క్లింప్లో చెప్పారు. కాగా ఆ సినిమాలో ఏ హీరో వస్తాడని తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాకున్నా సినీ వర్గాల్లో నానా హంగామా మొదలవుతుంది. కాగా ఈ సినిమా ఈ క్రిస్మస్కి వచ్చేలా డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.